హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ వరల్డ్ మన ప్రయాణం. ఈరోజు మన ఛానల్‌లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ సీజన్‌లో దొరికే ఉసిరికాయలతో ఒక మంచి వంటకాన్ని చేసేద్దామా? దానికోసం 4 ఉసిరికాయలని తీసుకొని వాటర్‌లో వేసి స్టవ్ ఆన్ చేసి ఆ ఉసిరికాయల్ని బాగా మెత్తగా ఉడకనివ్వాలి. సో, అలా ఉడికినవో లేదో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోర్క్‌తో టెస్ట్ చేసి ఉసిరికాయలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత వాటిల నుండి సీడ్స్‌ని తీసేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు దాల్ని తీసుకొని వాటర్‌లో నీట్‌గా వాష్ చేసిన తర్వాత మనం కుక్కర్‌లోకి ఆ పప్పుని ట్రాన్స్‌ఫర్ చేసుకొని లైట్‌గా పసుపు అదేవిధంగా చిల్లీని కూడా యాడ్ చేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్‌ని పెట్టేసుకోవాలి. దాల్ ఉడికే లోపల మనం ఒక ఆనియన్, ఒక టమాటో, 2 చిల్లీలని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకొని, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా మెంతులు, కరివేపాకు పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో మెంతులు, ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా వెల్లుల్లి, కరివేపాకును వేసి బాగా వేగనిచ్చి, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో చిల్లీని ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఒక ఎండుమిర్చిని కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న దాల్‌ని ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చి, ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఉసిరి పేస్ట్‌ని వేసేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత ఫైనల్ ఇంగ్రీడియెంట్ అయిన కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పప్పు ఉసిరికాయ రెడీ అయిపోయింది. చూసారు కదా! ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే.